అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి. ఈ రోజుల్లో ధనాపేక్ష కలిగి ధనవంతులు ఎంతోమందున్నారు. అయితే అందులో ప్రేమ కలిగిన వారున్నారు, జాలిమంతులున్నారు. అనేక మందికి సాయం చేసేవారున్నారు, సహకరించేవారున్నారు. ప్రేమ, జాలి, కనికరం చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ₹1,00,00,000 ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు గట్ట ఉన్నారు. అది సంవత్సరానికి. అయితే నెలకి లక్షలు వచ్చే జాబులు చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో. నేను అలాంటి వారికి చెప్తున్నాను. రోమపత్రిక 2వ పత్రికలో చెప్తున్నాడు ఆయన. 9, 7, 6 ఒకసారి చదవండి. 6వ వచనం, 7వ వచనం. రోమపత్రిక 2వ పత్రిక రాసినప్పుడు చెప్పాడు ఆయన, కొరింథీలో ఉన్న సంఘస్థులారా, మీరు మనుషులకు సహకరించినప్పుడు, సాయం చేసినప్పుడు మీ హృదయంలో ప్రేరేపించినది మీరు చేయండి అని. అయితే ఇలా ఎందుకు చెప్పాడు అపొస్తలుడైన పౌలు గారంటే, ఆ సంఘస్థుల్లో అనేక మంది ధనవంతులు ఉండే ఉంటారు. అల్పులైన, పాపులైన, బలహీనులైన వారికి క్రీస్తు ప్రేమ పంచడానికి మీరు సహకరించండి అని చెప్పాడు అన్నమాట. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో గట్ట చెప్పాడు ఆయన, నేను మీరు మిక్కిలి అల్పులైన ఈయన ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్టే అని అన్నాడు ఆయన. ఇంకేమంటున్నాడంటే, నేను ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారం ఇచ్చితిరా, దప్పు ఉంటే నాకు దాహం ఇచ్చితిరా అన్న. ఇలా చేస్తే నాకు చేసినట్టే అని యేసుక్రీస్తు చెప్పాడు. ఈ రోజుల్లో అలాగే ఎవరైనా చేస్తున్నారు. దశమ భాగాలు అట్టుకెళ్ళి రిచ్ మెన్లకి, బలమైన పాస్టర్లకి ఇస్తున్నారు. హృదయం పేరుపుచ్చిన కానుక వేసుకొని భాగాలు, ప్రథమ ఫలాలు, మొక్కుబళ్ళు బలహీనులైన వారికి, అంగహీనులకు, దరిద్రులకు చెయ్యాలి. అయితే మీరు అలా చేసేవారు అయితే మీకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఏంటంటే మీకు చూపిస్తాను, చూడండి. అలాంటి వారే మీరు చూసి లైక్ చేసి ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. మొత్తం వీడియోలు పెడతాం, అలాగే ఫోటోలు పెట్ట మీకు చూపిస్తాను, వీడియోలతో సైతం. అది దేవుని రాజ్యానికి గొప్ప భాగ్యం, సాక్ష్యములు. చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక ఆశ్రమం కట్టాలని దేవుడిచ్చిన పిలుపు, ఆసక్తి. 102 గజాలు. అది అగ్ని మీరు చూసింది. ఇదిగోండి, పనమటెంపును కట్ట చూడండి. 10 మందికి అన్నదానం చేస్తే దేవుని ప్రేమ మనం పంచిన వారం అవుతాం. అయితే దేవుని ప్రేమ పంచాలంటే ఎంతో జాలి హృదయం ఉండాలి. అలాగే మీరు జాలి హృదయం గలవారైతే చూడండి, ఇక్కడ ఏమేమి దిగాయో మీకు చూపిస్తాను. ఒక లారీ ఇసుక దిగింది, అలాగే లారీ మెటల్ దిగింది, అలాగే ఒక టాటర్ ఇటుక దిగింది. అలా పొడుగ్గా ఉంటుంది రండి ఇటుక. బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇటుక అలా పొడుగ్గా ఉంటుందని చెప్పాను కదా, అదేమో తణుకు రోడ్డు మోటార్ సైకిల్. దేవుని కృపను బట్టి ఈ మొక్కలో రోడ్డు వలన వేసాం. చూసారు కదా, ఇవన్నీ పొలాలు. మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడ. అంటే ఈ మనశ్శాంతిలో అనేక మందికి అన్నదానం జరిగితే దేవుడు ఎంతో గణపరచబడతాడు, సంతోషించబడతాడు, స్తుతింపబడతాడు. ఆయనకి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. చూడండి క్లియర్గా అవన్నీ. దేవుని కృప, మహిమకు కీర్తి కలిగేటట్టుగా మీరు ఇచ్చే కానుక పేదవారికి ఫలిస్తుందా? యేసుక్రీస్తు చెప్పిన మాటలు అవి. ఫలిస్తే ఈ చెట్లు తీసేస్తాం. అదొకటి తీసేయాలండి, నేరేడు చెట్టు. దేవుని కృపను బట్టి చెయ్యండి. మీ ఫ్యామిలీ అందరూ దీవించబడతారు. పరలోక రాజ్యంలో
గొప్ప సాక్ష్యములు. ఎందుకంటే క్రీస్తు అంటున్నాడు కదా, మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టని. అలా చేస్తేనే నిత్య జీవానికి మనం వారసులం అవుతాం, దేవుని కృపను బట్టి. లేదులే చేయలేం అంతలాగా అంటారా, మీ ఇష్టం. తణుకు రోడ్డు చూపిస్తాను, బళ్ళు వెళ్తాయి. ఇగో ఇక మధ్యాహ్నం మాట్లేదు వీడియో. అందరికీ వందనాలండి. మీకు మర్చిపోయిన ఇంకో విషయం ఏంటంటే, నేను 15 సంవత్సరాల నుంచి పత్రిక సేవ, సువార్త పరిచర్య చేస్తుంటే దేవుడు ఈ సైట్ ఇచ్చాడు. అయితే 15 సంవత్సరాల నుంచి ఎవరికి చేస్తున్నావు సువార్త అని అనుకోవచ్చు. ఈ గొడవలు, కలహాలు, ఈ మతభేదాలు రాకమునుపు మొన్నటి దాకా చేశాను. 2026 వరకు చేశాను. ఈ మధ్యలో మొత్తం మానేశాను సువార్త. నా సువార్త పరిచర్య ఏంటంటే క్రైస్తవులను బలపరచడం. ఇప్పుడు అనుజనులకు సువార్త లేదు, క్రైస్తవులను బలపరచడం అంటే కాసిన కాయలను, చెట్లను ఎలా కాపాడుకోవాలో అలాగా వారిని ఆత్మతో, సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి అని నేను చెప్పటమే నా పత్రికలు, నా సేవ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎవరు నిర్ణయం తీసుకుంటారో చిన్ని ప్రార్థన చేస్తాను ఈ ఆశ్రమం గురించి. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడా స్తోత్రం, కృపా కనికరిగల దేవా స్తోత్రం. ఎవరు వీడియో చూస్తున్నారో నాయన ప్రభు, మరి వాళ్ళు నీ హృదయంలో ప్రేరేపించి నిశ్చయించుకున్న ప్రకారంగా సహకరించడానికి వాళ్ళు నాయన మీరే ప్రేరేపించి మీ ఆత్మచేత ఫోన్ కాల్ చేసి మాట్లాడేలా మీ కృపనుండి కార్యం చేయండి. ఈ సత్యమైన సువార్తని మీరే బలపరచవలసిందిగా, ఈ నిర్మాణానికి కావాల్సిన ఐరన్, సిమెంట్ మీ కృప చూపించండి. కార్యం చేసి మీరు మహిమ పొందవలసిందిగా యేసు క్రీస్తు ప్రభునామములో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మీకే సమర్పించుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి.